హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న సండే రోజైతే నేను ఇన్‌స్టంట్ పులావ్ అయితే చేశానని చెప్పాను కదా! మా అత్తయ్య అయితే అమ్మ ఆహార్ అని చెప్పేసి బిర్యానీ రైస్ అయితే తీసుకొచ్చారు. దాంతో చేశాను పులావ్ అని చెప్పేసాను కదా! ఆ పులావ్ అయితే నేను ఎలా చేశాననేది చాలా సింపుల్‌గా చేశాను. ప్రాసెస్ కూడా ఈజీ అనమాట. టేస్ట్ కూడా బానే ఉంది. ఒకసారి మీరు కూడా చేసేసుకోండి ప్రాసెస్‌లో చూసి. ఇంక మనమైతే వంటలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి మా పాప పట్టుకుంది కదా! అమ్మ ఆహార్ అని చెప్పేసి పులావ్ పేరైతే ఉంది. ఇలా గ్రీన్ కలర్ ప్యాకెట్స్‌లో వచ్చాయి. మేమైతే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఇందులోనే మసాలా దినుసులైతే ఇచ్చారు. మసాలా అంటే పెద్ద మసాలా ఏం కాదండి. మిల్ మేకరు, బిర్యానీ ఆకు, కసూరి మేతి అయితే ఇచ్చారు. తర్వాత ఈ రైస్ వచ్చేసి చూసారా ప్యాకెట్‌లో ఉంది. ఆ రైస్‌లోనే ఆ రైస్ ఫ్లేవర్ ఎలా ఉంది అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఈ మసాలా పొడి ఉంటది కదా! ఆ పొడితో పాటు రైస్‌లో మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇలా ఇచ్చారు. రైస్ స్మెల్ అయితే చాలా బావుంది. ఇంకా చాలా షైనింగ్‌గా మెరుస్తుంది చూడండి రైస్ ఇక్కడ. ఈ బిర్యానీ అంటే మా అత్తగారికైతే చాలా ఇష్టమనమాట. ముందు ఒకసారి చేశాను. మన ఛానల్‌లో ఉంటది వీడియో. కాకపోతే చాలా రోజులైంది చేసని చెప్పేసి మళ్ళీ ఈరోజైతే చేయమన్నారు. ఎలాగో స్వామి ఇంక మాల్లో ఉన్నారు కదా! మేము నాన్ వెజ్ తినడం కుదరదు. సో, ఇలా ఆదివారమైనా కొంచెం స్పెషల్ వంట అయితే చేసుకోవాలి కదా! అని చెప్పేసి ఇంకా అత్తయ్య అయితే ఆ ప్యాకెట్స్ తీసుకొస్తాను చెయ్యి అనేసని అన్నారు. ఇంకా నేనైతే వెజ్జెస్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రైస్‌లో మసాలా మిక్స్ చేసి ఉంటది కాబట్టి మనం ఏవి పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం వేసుకోవాలి అంటే మనకు నచ్చిన వెజ్జెస్ అయితే ఏసుకోవచ్చు. ఇంకా ఈ రైస్‌నైతే మనం నాన్ వెజ్‌తో కూడా కుక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటది. కొంచెం స్పైస్‌గా తినాలి అనుకుంటే ఇలా ఈ రైస్ వేసి కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే బా వస్తదనమాట. తర్వాత వచ్చేసి నేను ఇంకా ఎలా చేశాను అంటే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో చేశాననమాట. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఏసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా బిర్యానీ ప్యాకెట్‌లో వచ్చిన బిర్యానీ ఆకు, కసూరి మేతి, మిల్ మేకర్ అయితే వేసేసి ఫ్రై చేశాననమాట. ఇట్లా సెపరేట్‌గా ఏం వాష్ చేయలేదు. వాష్ చేస్తే అందులో మసాలా పోద్దని చెప్పేసి నేనైతే ఏం వాష్ చేయలేదు. ఇంకా మిల్ మేకర్ అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసుకొని టమాటాని ఉప్పు వేసి మూత పెట్టుకొని అయితే మగ్గించాను. ఇంకా టమాటా మగ్గిన తర్వాత నేను ఇక్కడ మసాలా కోసం అయితే కొబ్బరికాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర వేసి అయితే పేస్ట్ అయితే మిక్సీ చేసుకున్నాను. ఇంకా పేస్ట్ అయితే ఒక చేత్తో ఒక ముద్దలాగా అయితే తీసుకొని వేసాననమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు, ఇంకేమీ వేయవసరం లేదు. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ అంతా ఈ రైస్‌కే ఉంటది కాబట్టి. ఇంకా 2 ప్యాకెట్ల రైస్ ఓపెన్ చేసి గిన్నెలో వేసుకుంటే ఒక గిన్నెకైతే వచ్చాయన్నమాట. నేను ఆ గిన్నెతో డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. రైస్ ఏమి మగ్గాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం వెంటనే వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఒక గిన్నె రైస్ అని చెప్పాను కదా! 2 గిన్నెలు వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంక మనం బాగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి, కొత్తిమీర, హాఫ్ లెమన్ అయితే పిండేసి బాగా కలిపిన తర్వాత మనమైతే కుక్కర్‌లో ఎలా అయితే రైస్ కుక్ చేస్తామో అలాగే 2 విజిల్స్ అయితే పెట్టేసాను. 2 విజిల్స్ పెట్టిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకింకా ఇన్‌స్టెంట్‌గా పులావ్ అయితే రెడీ అయిపోద్ది. మనకెవరైనా చుట్టాలొచ్చారు అండ్ మనం ఇన్‌స్టెంట్‌గా చిటికలో చేసేయాలి అంటే ఈ ప్యాకెట్ తీసుకొని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ ఆనియన్, టమాటా వేసి చేసేసుకోవచ్చు. ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా బావుంటది. కాకపోతే ఇది ప్యాకెట్‌లో స్టోర్ చేస్తారు కదా! అంత హెల్త్‌కి మంచిది కాదు అని మీరు అనుకోవచ్చు. హెల్త్‌కి ఈ రోజుల్లో మంచివి హెల్త్‌కి మనం తీసుకోవాలన్నా సరే ఏది కల్తీ లేకుండా అయితే జరగదు కదా! పండే కూరగాయలు అన్నిట్లోని కల్తీ ఉంటది. మనం అన్నీ పట్టించుకుంటే మనం ఇంకా ఉండలేం కాబట్టి అప్పుడప్పుడు డా ప్రతిసారి తింటే మంచిదని చెప్పను. మనం అప్పుడప్పుడు మంత్లీ ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి ఇలా చేసుకుంటే ఏం పర్వాలేదు. ఇంక అన్నిట్లికి భయపడుతూ కూర్చుంటే అవ్వదు కదా! సో, ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా క్విక్‌గా, ఈజీగా అయిపోవాలంటే ఈ ప్యాకెట్ తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కొంచెం మనం ఫ్లేవరబుల్‌గా తినాలంటే దీనికి కాంబినేషన్ అయితే నేను పొటాటో కర్రీ అయితే చేశాను. గ్రేవీ కర్రీలాగా. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్‌లో. ఇంకా మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడ మా తమ్ముడు, మేము అందరం లంచ్ టైంకైతే ఫుల్‌గా తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.